సార్ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్? పుచ్చిపళ్ళు సెకండ్ స్టేజ్కి వెళ్ళి ఎప్పుడైతే నరాలకు ఎఫెక్ట్ అవుతుందో పన్ను నుంచి విపరీతమైన పోటు, సెన్సిటివిటీ అనుకోండి, లేదా నొప్పి అంటే నవలనివ్వదు, వాటర్ తాగనివ్వదు, ఇలాంటి కంప్లైంట్తో ఎవరైనా పేషెంట్ ఉంటే వాళ్ళకి రూట్ కెనాల్ పద్ధతి ద్వారా పన్నుని ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే పన్నుకి ఆ పుచ్చిపోయిన హోల్ కొంచెం పెద్దగా చేసి రూట్ వరకు వెళ్ళి రూట్లో ఉన్న నరాలని క్లీన్ చేసి తీసేసి ఇన్ఫెక్షన్ క్లియర్ చేసి సిమెంట్స్ ఫిల్ చేయడము రూట్ కెనాల్ పద్ధతి. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా పన్నుని ఏంటంటే మమ్మిఫికేషన్ అని అంటే దాన్ని మొత్తం దాని నరిష్మెంట్ కానీ నర్వ్స్ కానీ బ్లడ్ వెజల్స్ అన్నీ తీసేసి పన్నుని డ్రై చేసి డిస్ఇన్ఫెక్ట్ చేసేసి మళ్ళీ దాన్ని మొత్తం స్టఫ్ చేసేయటం, సిమెంట్స్తో ఫిల్ చేసేసి పన్నుని ఒక డమ్మీ పీస్గా చేయటం అనమాట. అదేంటంటే దానికి ఇంకా మళ్ళీ రీఇన్ఫెక్షన్ ఉండదు, మళ్ళీ ఎఫెక్ట్ కాదు. పన్ను ఒక డమ్మీ పీస్, దాన్ని సపోర్ట్ తీసుకుని దానిపైన క్యాపింగ్ చేయటం. సో పన్నుని అలా సేవ్ చేయడం అనమాట. సో మినిమం టు మ్యాక్సిమం 25 years లైఫ్ టైం ఉండాలి ఒక పన్నుకి. కానీ ఆ పుచ్చు ఎంతవరకు ముదిరిపోయింది అన్న దాన్ని బట్టి దాన్ని లైఫ్ సెట్ చేయడం అవుతుంది. సో రూట్ కెనాల్ పద్ధతి ఏంటంటే ఇట్ ఈస్ మిడిల్ పార్ట్ అనమాట. ఐదర్ ఫిల్లింగ్ చేసి పన్నుని నడిపించే స్టేజ్ దాటిపోయింది, ఇంకా పన్ను టోటల్గా పీకి బయట పడేసే పరిస్థితికి రాలేదు అని ఎప్పుడైతే మిడిల్ స్టేజ్లో ఉంటుందో దాన్ని రూట్ కెనాల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేసి ఫిల్ చేసి దాని మీద క్యాపింగ్ వేస్తే పన్ను నిలుస్తుంది అని అన్నది కాన్సెప్ట్ అనమాట. సో ఇందులో మల్టిపుల్ సెట్టింగ్స్ ఉన్నాయి, సింగిల్ సెట్టింగ్ ఉంది. అది కూడా ఏంటంటే మోర్ దాన్ పేషెంట్స్ చాయిస్, పన్నుదే చాయిస్. పన్ను ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యి ఉంది, దాన్ని సింగిల్ సెట్టింగ్ చేద్దాము అని అంటే మ్యాక్సిమం కేసెస్లో వర్కౌట్ అవ్వదు. మల్టిపుల్ సెట్టింగ్స్లోనే దాన్ని స్లోగా సెట్ చేసి రెక్టిఫై చేయడమే కరెక్ట్ పద్ధతి. లేదు క్రౌనింగ్ కోసము, స్మైల్ డిజైనింగ్ కోసము, అదర్వైజ్ వెరీ హెల్దీ టూత్ని రూట్ కెనాల్ చేసే పరిస్థితి ఉంది అంటే అలాంటి పంటకి సింగిల్ సెట్టింగ్లో రూట్ కెనాల్ చేసి ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. అన్ని పళ్ళు సింగిల్ సెట్టింగ్లో చేయడం కుదరదు. అదే అన్ని పుచ్చిపళ్ళని మల్టిపుల్ సెట్టింగ్స్లోనే చేయాలి అన్నది లేదనమాట. సో అగైన్ డెంటిస్ట్ హ్యాస్ టు సెలెక్ట్ ద రైట్ కేస్, కరెక్ట్ పేషెంట్కి కరెక్ట్ ట్రీట్మెంట్ డిసైడ్ చేసేది డెంటిస్ట్. సో ఈ పద్ధతి ద్వారా సక్సెస్ కేసెసే ఎక్కువ, పళ్ళని కాపాడగలము. ఎందుకంటే ఇప్పుడు పుచ్చిపళ్ళకి ఒక ఏజ్ ఫ్యాక్టర్ అంటూ లేదు. చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, ప్రతి వాళ్ళకి రూట్ కెనాలే సజెస్ట్ చేస్తున్నాం. కానీ కొందరికి 5 years లైఫ్ ఉంటుంది పన్నుకి, కొందరికి 25-30 years లైఫ్ ఉంటుంది. సో ఎండ్ వరకు దాన్ని కాపాడగలిగి ఓల్డ్ ఏజ్ మిడిల్ ఏజ్ వరకు మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు పన్నుని కాపాడి దానికి క్యాపింగ్ వేసి నిలిపితే మ్యాక్సిమం లైఫ్ వాళ్ళు పళ్ళతోనే గడిపేయచ్చు అని అన్నది. ఇట్ ఈస్ లైక్ మిడిల్ స్టేజ్ బిట్వీన్ అన్ టోటలీ ఆర్టిఫిషియల్ అండ్ టోటలీ న్యాచురల్ టీత్. సో రెండు ఉంటాయి దీనిలో, న్యాచురాలిటీ కూడా మెయింటైన్ చేసుకుంటాం, అలాగే ఆర్టిఫిషియల్ ఫారెన్ బాడీ కూడా మేము ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఇది ముదిరి ఈ స్టేజ్ దాటితేనే ఇంకా టోటల్ పన్ను రిమూవ్ చేయటం, దాన్ని మళ్ళీ ఇంప్లాంట్ పద్ధతిలో కానీ డెంచర్ పద్ధతిలో కానీ రీప్లేస్ చేసి ఫిక్స్ చేయడం అనేది దీని నెక్స్ట్ స్టేజ్ అనమాట. సో అలాంటి వాటికి రూట్ కెనాల్ సక్సెస్ అవ్వదు. సో పేషెంట్కి ఏం చెప్తామంటే ఆ స్టేజ్ దాటిపోయింది, పన్నే పీకిచ్చేసేసుకోండి, నెక్స్ట్ ఆప్షన్స్ మీకు చెప్తాము, డిసైడ్ చేసుకోండి అని మేము చెప్పడం అవుతుంది. సింగిల్ పన్ను షిఫ్ట్ చేయడానికి, మల్టిపుల్ స్టేజ్ ఆఫ్ పన్ను షిఫ్ట్ చేయడానికి ఎంత టైం ఉంటుంది సార్? ఎంత డ్యూరేషన్ అవుతుంది? డిపెండ్. సింగిల్ సెట్టింగ్ అంటే ఒక 1 or 2 hours ఫినిష్ అయిపోతుంది. మల్టిపుల్ సెట్టింగ్స్ అనేసరికి ఏంటంటే రోజు విడిచి రోజు లేదా 2 days గ్యాప్లో వితిన్ 1 week ఫినిష్ చేయడం. సో అప్పుడు ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ద సిట్టింగ్ తగ్గుతుంది. మేబీ మ్యాక్సిమం ఒక 20 minutes 15 minutes చేస్తాము. మళ్ళీ విత్ ఇన్ అ గ్యాప్ ఆఫ్ 1 day or 2 days దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్ కంటిన్యూ ద సిట్టింగ్. సో అలా స్లోగా వాళ్ళకి ఏంటి అని అంటే ఇంప్రూవ్మెంట్ తెలుస్తూ ఉంటుంది ఎవ్రీ స్టేజ్, ఎవ్రీ సిట్టింగ్కి. లైక్ పెయిన్ తగ్గడం, సెన్సిటివిటీ తగ్గడం, నవిలికి తినగలగటం, ఇంతలో మెడికేషన్ స్టాప్ చేయమంటాము, వితౌట్ మెడిసిన్స్ మీరు తిని చూడండి అంటాం. వెన్ టోటల్లీ ఏసిమ్టమాటిక్, సిమ్టమ్ లేకుండా ప్రాబ్లం నీట్గా ఉంది, ప్రాబ్లమే లేదు అని అన్న రోజు దానికి ఫిల్లింగ్ అయ్యి దానిపైన క్యాపింగ్ అవుతుంది. సో ఈ డ్యూరేషన్ మేబీ లైక్ 5 days to 1 week రూట్ కెనాల్ని చేయొచ్చు సివియరిటీని బట్టి, లేదా ఒక 3 సిట్టింగ్స్లో కూడా ఫినిష్ చేయొచ్చు, 2 సిట్టింగ్స్కి రావచ్చు. లేదు అదర్వైజ్ కంప్లీట్లీ హెల్దీ టూత్ అంటే సింగిల్ సిట్టింగ్ RCTకి వెళ్ళిపోవచ్చు. సో మాన్యువల్ ఉంటుంది,
రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో మెషిన్తో చేసే రూట్ కెనాల్ ఉంటుంది, హ్యాండ్ మాన్యువల్గా చేసుకునే రూట్ కెనాల్ పద్ధతి ఉంటుంది. సో విచ్ ఇస్ బెస్ట్ అంటారు సార్ ఈ ట్రీట్మెంట్కి అయితే? అంటే డ్యూరేషన్ తగ్గిపోతుంది. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇట్ త్రూ మెషిన్, డ్యూరేషన్ను ఎక్కువసేపు నోరు తెరుచుకుని ఉండటము అండ్ డెంటిస్ట్ వర్కింగ్ టైము ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో మెషిన్ ఎఫెక్టివ్, సో క్వాలిటీ కూడా బాగుంటుంది. సో యూజువల్లీ మ్యాక్సిమం మంది దీనికే వెళ్తున్నారు. లేదు ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి, లేదా టైం ఎక్కువ ఉంది, మాకు ఓర్పు ఎక్కువ ఉంది, వీ కెన్ గెట్ ఇట్ డన్ సేఫ్లీ కూల్లీ అనుకుంటే మాన్యువల్లో కూడా వెళ్తారు అనమాట. సో ఇది రెండు కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్, డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్కి. అట్ ద సేమ్ టైం కంఫర్ట్ లెవెల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఎలా ఇవి ఆర్టిఫిషియల్ చేయించుకున్నప్పుడు అది కూడా న్యాచురల్ లాగే ఎఫెక్ట్ ఉంటుందా సార్, లేకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ గట్రా ఏమైనా ఉంటుందా సార్? సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండదు. ఈ ఫంటల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కరెక్ట్గా జరిగింది, పేషెంట్ కూడా కరెక్ట్గా మెడికేషన్ వేసుకున్నారు, కరెక్ట్ టైంలో సిట్టింగ్స్కి వచ్చారు, he or she they are conscious enough to maintain after the treatment. See, any part of the treatment, any type of the treatment, మేము ఇక్కడ చేసేది ఫ్యూ మినిట్సే, తర్వాత అవర్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ మెయింటైన్ చేసుకోవాల్సింది పేషెంట్ అనమాట. సో మేమేమంటామంటే మీ చేతుల్లో లేదు అనుకుంటే ఫ్రీక్వెంట్ విజిట్స్ రండి, చెకప్కి రండి, 3 month 6 month ఇంటర్వెల్లో చెకప్కి వస్తే మేము గైడ్ చేస్తూ ఉంటాము. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఎనఫ్, యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని మీకు అనిపించినప్పుడు గో హెడ్, చక్కగా కేర్ తీసుకోండి. డౌట్ వచ్చినప్పుడు యూ కెన్ విజిట్ ద క్లినిక్. అంతేగాని మేము ఒక ఫ్యూ మినిట్స్ పెర్ఫామ్ చేసిన ట్రీట్మెంట్స్ వితౌట్ ఎనీ కేర్ ఆర్ ఎనీ మెయింటెనెన్స్ ఆర్ ఎనీ కాన్షియస్నెస్ అది వెళ్ళిపోవాలి, సక్సెస్ అయిపోవాలి అంటే మెడికల్ ఫీల్డ్లో ఏ ట్రీట్మెంటు అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో పర్సన్ స్పెండ్ సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అండ్ గెట్ అ హార్ట్ ఆపరేషన్ డన్. దాని అర్థం ఇమీడియట్గా వాడు 2 floors నుంచి దూకేసి పరిగెత్తేసి అన్నీ తినేసి లైఫ్ స్టైల్ అంతా మార్చేసి చేయడం కాదు. వాడు ఇంకా కాన్షియస్ అవుతాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, టైమ్లీ మెడికేషన్స్ తీసుకోవాలి, టైం టు టైం టెస్ట్లు చేయించుకోవాలి, మానిటరింగ్లో ఉండాలి, డాక్టర్తో టచ్లో ఉండాలి. సో ఎలా అయితే ఫ్యాక్టర్స్ పెరిగిపోతాయో డెంటల్ ట్రీట్మెంట్స్కి కూడా అంతే అనమాట. సో అంతే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఒక పన్నుకి ప్రాబ్లం వస్తేనే ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి, సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేశాక మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడటం పేషెంట్ బాధ్యత. రెగ్యులర్గా విజిట్ అయ్యే కొద్దైతే విజిట్ అవ్వచ్చు, ఎనీ క్వైరీస్ ఆర్ ఎనీ డౌట్స్ హీ కెన్ కాల్ అప్, ఆన్లైన్ విజిట్ అవ్వచ్చు, ఎలా అయినా సరే హీ కెన్ కమ్ టు అవర్ క్లినిక్ పర్సనలీ. ఇఫ్ నాట్ హీ కెన్ కాల్ అస్ అప్ ఆర్ త్రూ వీడియో కాల్ హీ కెన్ గెట్ క్లియర్ ఆల్ హిస్ డౌట్స్. అలా అన్నా చేసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. విన్నారు కదా వ్యూవర్స్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.